శ్రీ గురుభ్యో నమః. ఈనాడు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం. ఈనాటి నుండి మనము మాండూక్యోపనిషత్తును అధ్యయనం చేయబోతున్నాం. భాష్య సమేతంగాను, కారికా సమేతంగాను. కారికలంటే ఏమిటో తెలుసుకుంటాం. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. ఏదైనా ఒక మంచి కార్యాన్ని, అందులో అధ్యయనాన్ని, చదువుని, అందులో చదువులకు చదువైనటువంటి ఆత్మవిద్యను అభ్యసించేటప్పుడు ముందుగా గురు ప్రార్థన, పరమాత్మ ప్రార్థన, దేవతా ప్రార్థనలు చేసుకొని మాండూక్యానికి పరిచయాన్ని ఈరోజు చూస్తాం. మనకు అత్యంత ఆత్మీయులు గురువు గారైనటువంటి రాళ్లపల్లి రామసుబ్బారావు గారు ఈనాడు వారు మన ముందు ఉండటం, వారి ముందు ఇది మనం ఆరంభం చేసుకోవడం ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశము. వారికి అనేక ప్రణామములు. ఈ అధ్యయనంలో దాదాపు ఒక 2 సంవత్సరాలు సాగవచ్చును. దీనిలో మనకు సహకరించబోయేటటువంటి అన్ని పుస్తకాలకు, వీడియోలకు, స్వామీజీలకు కూడా ప్రత్యేక ప్రణామాలు తెలుపుకుందాం. అయం ఆత్మ బ్రహ్మ, ఇది ఇక్కడ మహావాక్యం. ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క మహావాక్యం వస్తుంది. ఇక్కడ అయం ఆత్మ బ్రహ్మ. బ్రహ్మా దీర్ఘం పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు తర్వాత చెప్తాను. అయం ఆత్మ బ్రహ్మ. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూకరుషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ న శృణ్వన్నోతిభిः సీదసాదనం. గణపతిం హవామహే. గణములకు పతిని. ఏ గణములకు? గణానాం గణపతిం హవామహే. హవామహే అంటే ఆహ్వానిస్తున్నాం. ఎందుకు? మనము ఆత్మవిద్య నేర్చుకోపోతున్నాము కదా. ఆ గణానాం గణపతి, గణపతి ఎవరో ఆయన కావాలి. గణములేవి? దేవగణములు, ఋషిగణములు, మనుష్యగణములు, జంతుగణములు, కిన్నరులు, కింపురుషులు, ఇంకా ఎన్ని రకాలైనటువంటి సృష్టిలో గణాలు ఉన్నాయో. గణములంటే గ్రూప్స్. వాటన్నిటికీ అధిపతి, పతి అయినటువంటి గణపతి పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మాన్ని మనము హవామహే అంటే చక్కగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకు ఆహ్వానిస్తున్నాము? శృణ్వన్ ఊతిభిః సీద సాధనం. ఊతిభిః అంటే మా యొక్క విన్నపములను. ఏమిటి మన విన్నపము? ఆత్మవిద్యను చక్కగా అందేటట్లు చేయి పరమాత్మ అంటూ విన్నమించుకుంటుంది. శృణ్వన్ వినుటకు. ఎవరిది? నహా మా యొక్క ఊతిభిః శృణ్వన్ సీద సాధనం. సీద సాధనం అంటే ఇదిగో రావయ్యా,
ఇదిగో ఈ ఆసనంలో కూర్చోవయ్యా అని చెప్పినట్లు. ఏ ఆసనంలో కూర్చోమంటాం ఆయన్ని? ఆత్మవిద్యను అధ్యయనం చేస్తున్న వారు ఈ పరమాత్మను పిలుచుకుని వేరే ఆసనంలో కూర్చోపెట్టగలరా? ఇదిగో ఈ హృదయ పీఠం మీదన ఆసీనుడవై కమ్ము అంటే నా హృదయస్థ పరమాత్మను ఒక్కసారి తలుచుకొని చేస్తున్నాను అని అర్థం. ఈ మధ్యన ఉన్నవన్నీ ఆ పరబ్రహ్మానికి విశేషణాలు. ఏమిటవి? కవిం కవీనాం, కవులకే కవి. కవి అంటేనే బ్రహ్మవాచకం. అది కవులకే కవి అంటే సర్వజ్ఞుడు, సర్వవిదితుడు అనే అర్థమే కవికి చెప్తాం. అన్నీ సాధారణంగా ఉన్న లౌకికంగా ఉన్న కవులందరికీ కవి అవును, వాళ్ళందరికీ కూడా కవియే. ఉపమ అశ్రవస్తవం. అశ్రవస్తం అంటే విని ఉండలే. ఉపమ అంటే ఉపమానము, పోలిక, పీర్లెస్. ఉపమ అశ్రవస్తవం, ఉపమశ్రవస్తవం. గణానాం త్వా గణపతికి, అన్ని రకములైనటువంటి సృష్టిలోనున్న సకల గణములకు పతి అయినటువంటి ఓ పరబ్రహ్మమా, హవామహే ఆహ్వానిస్తున్నాము, సీద సాధనం. ఇదిగో ఈ ఆసనాన్ని అలంకరించు. ఏ ఆసనాన్ని? ఇదిగో ఇక్కడ ఇహైవంత శరీరే సహ పురుష యస్మిన్యేతాః కళాః ప్రభవంతి ఇది. ఇహైవంత శరీరే, ఇదిగో ఇక్కడే ఉన్నారు. అక్కడ హవామహే, ఎవరు? దేనికోసం? నహా, మా యొక్క ఊతిభి అంటే కోర్కెలు అని మామూలుగా చెప్తాం. కోర్కెలు కావు, ఇక్కడ ఏం కోర్కెలు ఉంటాయి? ఆత్మవిద్యలో నిష్ఠతో కూర్చున్న వాళ్ళకు కోర్కెలు ఉండవు కదా. ఊతిభి అంటే విన్నపములను. ఏమిటి విన్నపము? నన్ను నీలో చేర్చుకో, అదే విన్నపం. ఒక్కటే, కోరికలు లేని స్థితియే కావాలి. దానిని ఊతిభి సీద సాధన. ఆ అని ఉంది అక్కడ. ఆ అంటే అటువంటి, ఆ విధమైనటువంటి లక్షణములు కలిగిన. ఏ లక్షణాలు? కవిం కవీనాం, కవులకు కవి అంటే సర్వజ్ఞుడు, సర్వవిదితుడు అనేటటువంటి. ఉపమ అశ్రవస్తవం, కంపారిజన్ చెప్పడానికి లేదు, పీర్లెస్. జ్యేష్ఠరాజం, రాజం అంటే ప్రకాశ స్వరూపము, రాజతే అంటే ప్రకాశిస్తున్నా అని అర్థం. రాజం ప్రకాశ స్వరూపం. ఆ ప్రకాశ స్వరూపములు ఎన్నో ఉన్నాయిగా. సూర్యభగవానుడు, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్తు, చాలా ప్రకాశాలు ఉన్నాయి. ఆ ప్రకాశములన్నిటికీ కూడా తమేవ భాంతం అనుభాతి సర్వం అన్నట్లుగా జ్యేష్ఠరాజు. బ్రహ్మణాం బ్రహ్మణస్పత, బ్రహ్మ పదార్థాలు ఎన్నో ఉండవు, ఒక్కటే ఉంటుంది. అయితే సర్వం బ్రహ్మమయం కదా. ఈ సర్వం బ్రహ్మమైనటువంటి బ్రహ్మ పదార్థములన్నిటికీ కూడా బ్రహ్మణస్పత అంటే పరబ్రహ్మ. ఈ శ్లోకాన్ని సాధారణంగా గణపతి మహాదేవుని గురించి ప్రార్థించినట్టుగా అనుకోవడానికి అవకాశం ఉంది, తప్పేం లేదు. గణపతి ఆ పరబ్రహ్మము కంటే వేరు కానే కాదు. కానీ శ్లోకార్థము చక్కగా పరమాత్మను స్పృశిస్తూ పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నది. ఒక్కసారి చదువుతాను, మళ్ళీ వినండి. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమ అశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్ ఊతిభిః సీద సాధనం. ఇది మొదటి ప్రార్థన. యోऽन्तః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాంశ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. తుభ్యం ఆ పరమ పురుషుడి భగవతే పురుషాయ తుభ్యం నమః, నీకు నమస్కారం. ఎందుకు? యహ యో యహ అంతః ప్రవిశ్య, అంతఃస్థితః అంటే హృదయస్థః అని అర్థం. మమ వాచం నా మాటలను, ఇమాం వాచం మమ ప్రసుప్తాం నిద్రిస్తున్నట్టుగా ఉన్నాయి ఈ మాటలన్నీ నావి.
ఇప్పుడు సంజీవయతి, చక్కగా వాటికి ఒక విధమైనటువంటి చేతన కలిగినది ఆ వాక్కులకు. అఖిల శక్తిధర, అఖిల శక్తులు నీవేనయ్యా, నీవే శక్తి స్వరూపము. స్వధామ్నా, నీ యొక్క కాంతిచే, స్వధామ్నా అన్యాంశ్చ ఇతరములైనటువంటి హస్తచరణాన్, హస్తములు చరణములు మొదలైనటువంటి ఇతర కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను అన్నిటినీ కూడా హస్తచరణ శ్రవణ త్వక్ ఆదీన్, హస్త చేతులు, చరణ పాదములు, శ్రవణేంద్రియము, త్వక్ స్పర్శేంద్రియము, ఆదీన్ అన్ని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు. అంతేనా? ప్రాణాన్, ప్రాణములు కూడా సంజీవయతి, అఖిల శక్తిధర స్వధామ్నా సంజీవయతి, నీ ప్రకాశం చేత చక్కగా చైతన్యవంతం చేస్తుంది. అటువంటి పురుషాయ తుభ్యం భగవతే నమః. మణి చదువుతాను. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్. నమో భగవతే పురుషాయ తుభ్యం. ధీయంత్రేణ వచోఘటేన కవితాకుల్యోపకుల్యక్రమైః ఆనీతైశ్చ సదాశివస్య చరితాంభోరాసి దివ్యామృతైః హృత్కేదారాయుతశ్చ భక్తికలమా సాఫల్యమాతన్వతే. దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతి కుతః. శివానంద లహరిలోని అత్యద్భుతమైన ప్రార్థన. ధీయంత్రేణ, బుద్ధి అనే ఏతాము, యంత్రం అంటే ఏతాం అంటే మీకు తెలుసు కదా అందరికీ, ఇలా కట్టి దానికి కింద నుండి ఒక బరువుతో ఇక్కడ నొక్కితే ఇలా నీళ్లు మీదకి తీస్తుంది, మళ్ళీ ఏతాం యంత్రం. బుద్ధియే యంత్రమయ్యా ఇక్కడ ఏతాము. వచో ఘటేనా, ఇదిగో మనకు రాళ్లపల్లి గురువు గారు తదితరులు శంకర భగవత్పాదులు ఈ శాస్త్రాలు అన్నీ బోధిస్తున్నటువంటి వచః మాటలు ఉన్నాయి కదా, అవే ఆ మహావాక్యాలే ఆ భగవత్పాదుల యొక్క ప్రసాదితమైన అత్యంత అద్భుతమైనటువంటి విశ్లేషణలే ఘటము. ధీయంత్రేణ వచో ఘటేన కవితాకుల్యోపకుల్యక్రమైః. కవితాకుల్యములు ఉపకుల్యములు, కుల్యం అంటే కాలువలు, ఉపకుల్యములు అంటే పిల్లకాలు. ఏమిటి కవిత? ఆ భగవంతుని సంబంధించినటువంటి ఆ పురాణ ఇతిహాసాలు, ఆ వేదవ్యాసుల వారు శంకర భగవత్పాదులు ప్రసాదించినటువంటి ఆ వాంగ్మయమంతా పిల్ల కాలువలు పెద్ద కాలువలు కాగా, అంటే నా బుద్ధిని ఏతాముగా చేశాను. ఈ మహావాక్యాలు, ఉపనిషద్వాక్యాలు, ఉపనిషత్ ప్రతిపాదిత బ్రహ్మాన్ని విశ్లేషించే సకల వాగామృతమంతా కుండలుగా చేసుకుంది. ఆ కుండలతో ఈ కాలువలలో, పిల్ల కాలువలలో, అంటే ఈ భగవద్భక్తి లేక భగవద్గీతకు సంబంధించినటువంటి కవిత అనేటటువంటి ఉపకుల్యములు క్రమైః ఆనీతైశ్చ తోడి తేబడినటువంటి తెచ్చినటువంటి నీరేమిటిట? సదాశివస్య చరితాంభో రాశి దివ్యామృతైః. దివ్యమైన అమృత జలము. ఏమిటా జలము? చరితాంభోరాశి దివ్యామృతై. చరితము అనేటటువంటి అంభోరాశి దివ్యామృతై. ఎవరి చరితము? సదాశివస్య. సదాశివుడంటే ఎవరు? పరబ్రహ్మ. పరబ్రహ్మము యొక్క తటస్థ లక్షణాలు, స్వరూప లక్షణాలు, పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి లింగితమైన సకల వాగ్జరి అంతా కూడా ఈ చరితాంభోరాశి దివ్యామృతై. ఎక్కడికొచ్చిందిట ఈ నీరు? కేదారాయుతశ్చ
ఈ పంట పొలాల్లోకి ఈ కాలువల ద్వారా నీరు తెస్తారు కదా. అలాగా ఏమిటి కేదారము? హృత్కేదారాయుతశ్చ, హృదయం అనే ఈ కేదారంలోకి, ఈ పంట పొలంలోకి వచ్చింది. ఏమిటొచ్చింది? సదాశివస్య చరితాంభోరాసి దివ్యామృతై కవితాకుల్యోపకుల్యాక్రమై ఆనీతైశ్చ వచోఘటేన దీధీయంత్రేణ హృత్కేదారాయుతాశ్చ. పొలంలోకి చక్కగా నీరు కావలసినంత పారుతూ ఉంటే పంట సాఫల్యంగా పండదు. భక్తి కలమాహ్ సాఫల్యమతన్వతే, భక్తి అనే చక్కటి మేలురకపు వరి పైరు సాఫల్యమాతన్వతే, సఫలతను పొంది బాగా పండింది. మరి భక్తి అంటే ఏమిటండి? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే, స్వరూపముతో అనుసంధానం చేసుకోవడమే, స్వస్వరూపంతో అంటే ఆత్మైకత్వాన్ని తెలుసుకోవడమే భక్తి. భక్తి కలమాహ్ సాఫల్యమతన్వతే. అటువంటప్పుడు మమా, నాకు భగవన్, ఓ భగవంతుడా, విశ్వేశ, ప్రపంచమంతా విశ్వము, ఈ విశ్వమునకే ఈశుడెవరు? పరబ్రహ్మ అంటే హిరణ్యగర్భ బ్రహ్మకే ఈశుడు, కారణానికి కారణమైనటువంటి జగత్కారణమైన విశ్వేశుడు. విశ్వ అనే శబ్దమునకు సర్వ అనే అర్థం కూడా ఉంది. విశ్వేశ భగవన్ సేవకస్య, ఈ సేవకునికి మమ, నాకు భీతి కుత, భయం ఎక్కడ ఉన్నది? ఎందువలన భయము లేదు? దుర్భిక్షాన్, దుర్భిక్షము మొదలైనటువంటి భయాలు నా దగ్గర ఎక్కడున్నాయి? దుర్భిక్షం అంటే కరువు, కరువు కాటకాలు అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేకపోవడం అనే దుర్భిక్షకు తావు ఏది? భీతి కుత అంటే భయము లేదు. ఎవరైతే పరతత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు అభయాన్ని పొందుతారు. అభయం విందతే అంటున్నారు కదా ఉపనిషత్తులు, అదే చెప్తున్నారు. మళ్ళీ చదువుతాను. ధీయంత్రేణ వచో ఘటేన కవితాకుల్యోపకుల్యక్రమై ఆనీతైశ్చ సదాశివస్య చరితాంభోరాసి దివ్యామృతై హృత్కేదారాయుతాశ్చ భక్తి కలమాహ్ సాఫల్యమాతన్వతే. దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతి కుత. అటువంటి విశ్వేశ్వరునకు, ఆ పరబ్రహ్మానికి నమస్కారం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి. పరబ్రహ్మము లేక పరాశక్తి లేక ఆదిపరాశక్తి పరాభట్టారిక కనులు తెరిస్తే, సంకల్పిస్తే ఉదయము అంటే సృష్టి జరుగును. కనులు మూస్తే ప్రళయము, విలీనము. ప్రళయం అంటే ఏదో పనికి మాలిందని కాదు, ఎందుకు కలిపేస్తాం అన్నీ మళ్ళీ కొత్తవి తయారు చేయడానికి. ఏదైనా ఒకటి అయిపోయిన తర్వాత కలిపేసి మళ్ళీ ముడి పదార్థాన్ని తయారు చేసి మళ్ళీ ఎందుకు తయారు చేస్తున్నాం క్రొత్తవి? ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్, నాట్ ఎ డిస్ట్రక్షన్ అట్ ఆల్. నిమిషోన్మేష నిమేషోన్మేషాభ్యాం, నిమేషము కళ్ళు తెరుచుట, ఉన్మేషము అంటే కనులు మూయుట. ఉన్మేషము నిమేషం, ఉన్మేషం అంటే తెరవడం, నిమేషం అంటే మూయడం. ప్రళయముదయం యాతి జగతి, క్రమంగా నిమేషము కనులు మూయడం వలన ప్రళయము, ఉన్మేషము కనులు తెరుచుట వలన ఉదయము. జగతి యాతి జగత్తు పొందుతోంది. ఓ పరబ్రహ్మ, ఓ పరపట్టారిక, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ విశ్వేశ, నీ సంకల్పము వలన సృష్టి జరుగుతోంది. నీ సంకల్పాన్ని నీవు విత్డ్రా చేసుకుంటే సృష్టి కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అంటే ప్రళయంలోకి. తవేత్ ఆహు సంతః
తవా నీ యొక్క నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి సంతః ఆహు. ఆ సంతః మహాత్ములు జ్ఞానులు చెప్తారు. ధరణిధర రాజన్యతనయే సంబోధన. త్వదున్మేషాత్ జాతం, నీ యొక్క కంటి తెరవడం అంటే కనురెప్పలు తెరవడము వలన జాతం పుట్టినటువంటి ఇదం జగత్ అశేషం జగదిదమశేషం ప్రళయతః, ఈ జగత్తంతా పూర్తిగా విలీనమైపోకుండా నువ్వు కనులు తెరిచి జగత్తు సృష్టించావు. మరి నువ్వు తల్లివి కదా, జగన్మాతవు కదా. ఈ సృష్టి, నీ సృష్టి ప్రళయాన్ని పొందడం ఇష్టం లేక పరిత్రాతుం శంకే పరిహృత నిమేష తవ దృశ, తవ నీ యొక్క దృశ దృష్టిని పరిహృత నిమేష అంటే కనులు మూయడం అనేటటువంటిదే మానేసి అలా కంటికి రెప్పగా కనులలా తెరిచి ఆ అందరినీ కాచి కాపాడుతున్నావు. పరిత్రాతం అంటే రక్షించడానికి కనులు మూయుటయే లేదు. మహాత్ములంతా ఏమంటారు? ఓ పరబ్రహ్మమా, ఓ పరభట్టారిక, నీవు కనులు మూస్తే ప్రళయమని, కనులు తెరిస్తే ఉదయమని, సృష్టి అని, ప్రపంచం కల్పించబడుతోందని, ప్రకటితమవుతోందని సంతః ఆహు చెప్తారు. కానీ శంకే, ఐ హ్యావ్ ఎ ఫీలింగ్, ఐ థింక్, నేను అనుకుంటున్నాను. ఎవరు అనుకుంటున్నారు? భగవత్పాదులు. శంకే పరిహృత నిమేష తవ దృశ, నీ యొక్క కంటిరెప్పను మూయడం అన్నదే మర్చిపోయావు, మానేశావు. పరిత్రాతం శంకే అంటే మమ్మల్ని అందరినీ రక్షించడానికి కనులు మూయుటయే లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు? త్వదున్మేషాజ్జాతం, నీ యొక్క కనులు తెరుచుట అనేటటువంటి ప్రక్రియ వలన కలిగినటువంటి జగదిదం అశేషం ప్రళయతః పరిత్రాతం ప్రళయతః, ప్రళయము నుండి రక్షించుటకు పరిహృత నిమేష తవ దృశ అని శంకే. దిస్ ఇస్ హౌ ఐ కన్సిడర్. మళ్ళీ చెప్తాను. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహు సంతో ధరణిధర రాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషా తవ దృశః ధరణిధర రాజన్యతనయే నమో వాకం బ్రూమ. వందారు లోకవర సందాయిని విమల కుందావదాతరదన బృందారు బృందమణి బృందారవిందమకరందాభిషిక్త చరణ మందానిలా కలిత మందారదామభిర్ అమందాభిరామమకుట మందాకినీ జవన భిందానవాచం అరవిందాసనాదిశతు మే అరవిందాననాదిశతు మే అరవిందాసనా భిందానవాచం జవన భిందానవాచం మందాకినీ జవన భిందానవాచం అరవిందాసనాదిశతు మే. మే అంటే ఇక్కడ ఇండివిజువల్ ఉండడు కదా. ఆత్మవిద్యలో మనందరికీ, అధ్యయన భారతి అందరికీ ఓ అరవిందాసన మందాకిని జవన భిందానవాచం, దేవగంగా ప్రవాహాన్ని అధిగమించినటువంటి వేగము గల వాగ్ధాటిని మేము అందరికీ ప్రసాదించవమ్మా ఓ అరవిందాసన, ఓ అరవిందాననా. ఎటువంటిదామే అడిగితే ఇచ్చేస్తుంది పాపం. వందారు లోకవర సందాయిని, నమస్కరించిన ప్రతి వాళ్ళకి వరసందాయిని, వరాలని సందాయిని, సమ్యక్ దాయిని.
విమల కుందావదాతరదన, విమల అందమైన కుందా మల్లెలు వాటి యొక్క అవదాత తెలుపు కలిగినటువంటి రదన పలువరుస కలిగిన బృందార బృందమణి బృందార వింద మకరందాభిషిక్త చరణ. బృందార బృందములు దేవతా బృందములు, వాళ్ళ యొక్క కిరీటాలలో ఉన్న మణి బృందములు, మణుల యొక్క గ్రూప్స్. దాంతోపాటు అరవిందములు కూడా తలలో ముడుచుకున్నారు వాళ్ళు సరే ఆ కిరీటాలలో. వాటి నుంచి మకరందం కారుతోంది ఆ అరవిందాలలోంచి. ఆ అరవిందాలతో అంటే వాళ్ళ మకుటాలలో మణిమయ కాంతులతోనున్నటువంటి మకుటాలు కలిగినటువంటి దేవతల యొక్క మకుటాలలోనున్నటువంటి అరవిందముల యొక్క మకరందము చేత అభిషిక్తము చేయబడిన పాదములు కలిగిన అమ్మ. అంటే అర్థం ఏమిటి? వీళ్ళందరూ ఆవిడకి రోజు నమస్కారాలు పెడుతున్నారు. అవన్నీ నీ స్వరూపమే అని చెప్పడమే. మందానిలా కలిత మందారదామ, మంద అనిల ఆకలిత మందారదామ, మందారధామము మందారముల ఒక మాల, దానితో అభిరామ బాగా అందంగా ఉంది. మందారధామభిరామందాభిరామ, అమందా అంతులేని అతులితమైన అభిరామ మకుట. ఎంతో అందంగా ఉన్నటువంటి కిరీటము కలిగి. కిరీటము దేనిని సూచిస్తుంది? ఈషిత్వాన్ని సూచిస్తుంది, ప్రభుత్వాన్ని సూచిస్తుంది. ఇదిగో ఈ జననియే, ఈ జనకుడే మనకు తండ్రి, తల్లి, ప్రభువు, ఈశుడు. ఓ అమ్మా, అటువంటి నువ్వు మాదో చిన్న ప్రార్థనమ్మా, మా అధ్యయన భారతి వాళ్ళది. మేము మాట్లాడే ప్రతి మాట చక్కగా సవ్యంగా ఎంతో ఏర్చి కూర్చినట్లుగా ఉపనిషద్ వాక్యాలనే మా చేత పలికించవమ్మా అంటూ ప్రార్థించుకుంటూ మళ్ళీ చెబుతావు. వందారు లోకవర సందాయిని విమల కుందావదాతరదన, బృందార బృందమణి బృందార విందమకరందాభిషిక్త చరణ, మందానిలా కలిత మందారదామభిరమందాభిరామ మకుట, మందాకిని జవన భిందాన వాచమరవిందాసనా దిశతు మే. మందాకిని జవన భిందాన వాచం అరవిందాసనా దిశతు మే, అరవిందాసనా దిశతు మే, అరవిందాననా దిశతు మే. మన గురువుగారు చెప్పారు కఠోపనిషత్తులో, జ్ఞానం అంటే ఒకటే జ్ఞానం అండి, ఇన్ని జ్ఞానాలు ఉండవు. జ్ఞానము ఆత్మజ్ఞానము కడు గహనము. శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య. విందామంటే ఎవరు ఎక్కువ మంది రారండి. శృణ్వంతోపి బహవో యం న విద్యుః. కష్టపడి ఏదో 30 మందో 40 మందో జాయిన్ అయినా కూడా శృణ్వంతోపి బహవో యం న విద్యుః, అందరికీ పట్టదండి, వంట పట్టదు. శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య. ఇదిగో సినిమా కార్యక్రమం ఒకటి పెట్టండి, మొత్తం 200 మంది జాయిన్ అయిపోతారు జూమ్లో. బ్రహ్మ విద్య చెప్తాం రండిరా నాయనా అని గురువు గారు అనుభూతి ప్రకాశం అని మొదలు పెడితే 30 మందో 40 మందో వస్తారు. శ్రవణాయ అపి బహుభిర్యో న లభ్య, శృణ్వంతో అపి బహవో యం న విద్యుః, ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ. బాగా తెలిసినటువంటి బోధనాపరుడైనటువంటి ఆ గురువు కూడా చాలా రేరు. ఆశ్చర్యో వక్త, ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. అలాగే కుశలముగా అనుశిష్ట అంటే శిక్షించబడి బోధించబడినటువంటి శిష్యుడు కూడా ఆశ్చర్య తక్కువగానే ఉంటారు. రేర్ ఇండీడ్ ఆర్ ద పీపుల్ who attempt to know the Atmajnana. Indeed, rarer the one who understands and imbibes. Rare is the Guru who can teach the Atmajnana with Anubhava. Rare is the Shishya who can observe that
and then become one with the teaching. శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్టః ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం కశ్చిత్ ఏనం ఈ ఆత్మజ్ఞానాన్ని ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యంగా అలా ఆత్మజ్ఞానం అంటే ఇదా, ఇంత కష్టమా, ఇంత సులభమా, ఇంత సరళమా, ఇంత సింపులా, లేకపోతే ఇంత గహనమా అని ఆశ్చర్యంతో చూస్తూ ఆశ్చర్యవత్ వదతి తదైవ చ అన్యః తదైవ తథైవ అదే విధముగా అన్యః ఇంకొకడు ఆశ్చర్యవత్ వదతి ఎంతో ఆశ్చర్యంతో ఈ ఉపనిషత్తు విషయాలను వదతి అంటే బోధిస్తున్నారు. ఆశ్చర్యవత్ ఆశ్చర్యవత్ ఏనమన్యః శృణోతి ఏనం ఈ ఆత్మజ్ఞానాన్ని ఈ పరమాత్మను జ్ఞానము ఆ జ్ఞానానికి గమ్యమైనటువంటి పరమాత్మ రెండు కాదు ఒక్కటే, జ్ఞానమన్నా బ్రహ్మమన్నా ఒక్కటే. ఆశ్చర్యవచ్చైనం అన్యః శృణోతి ఇగో వినేవాళ్ళు కూడా ఆహా ఎంత మంచి టీచింగ్స్ అండి. మొన్న చూడండి ప్రశ్నోపనిషత్తు సమీక్షలలోనూ మొదట ఈ సంగ్రహ సారాంశములలోనూ ఉపనిషత్తు చదువుకున్నప్పుడు కూడా ఎంత ఆశ్చర్యంతో మనం అందరం విన్నాం. ఆశ్చర్యవత్ ఏనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్ ఎవరికి నచైవ కశ్చిత్ వేద తెలిసిన వారు ఎవ్వరూ లేరు. శ్రుత్వాప్యేనం విన్నప్పటికీ కూడా. ఎందుకు? తెలుసును అంటే తెలియదు, తెలియదు అంటే తెలుసు. యస్య మతం తస్య మతం మతం యస్య న వేదసః యస్య మతం మతం యస్య మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. అటువంటి ఆత్మజ్ఞానాన్ని చెప్పేవారెవరు, చెప్పే సామర్థ్యం ఎక్కడుంటుంది, చెప్పే గురుత్వం ఎక్కడుంటుంది, తెలుసుకునేటటువంటి అనుభవం ఎక్కడున్నది? ఏదో మరుగుజ్జువాడేదో అందని మాని పండుని చేత్తో అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చిన్న ప్రయత్నం చేయడమే తప్ప అటువంటి ఆశ్చర్యవత్ పశ్చితి కశ్చిదేనం అనేటటువంటి ఆ తత్వాన్ని అటువంటి తత్వాన్ని బోధించడానికి మనము సమర్థులమే కాము. అయితే ఎందుకండి కూర్చున్నారు ఇక్కడ? ఇదిగో కలిసి చదువుకోవడానికి అందరం కలిసి భగవత్పాదులు గౌడపాదుల వారు ఏమి అందించారో దానిని చదువుకొని ఆత్మజ్ఞానాన్ని అలవరుచుకొని ఆ బాటలో మన అనుభవాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము తప్ప ఇదేదో మనం బోధించేస్తున్నాము, మనకందరూ వీడు శిష్యులు నేను గురువును అనేటటువంటి భావము ఉంటే ఒకవేళ అది చక్కటి జారు మెట్టు, కిందకు జారి పడతాను. నా శాస్త్ర గురువుగారు లేరు, నా శాస్త్రం శాస్త్రము లేదు, నా శిష్య శిష్యుడు లేడు, నా శిక్ష బోధన లేదు, నచత్వం నీవు లేవు, నచాహం నేననేది లేదు, నచాయం ప్రపంచ అయం ప్రపంచ నా ఈ ప్రపంచము లేదు. అంటే శాస్త్రము, గురువుగారు, శిష్యుడు, బోధన అనేటటువంటివన్నీ కూడా సాధన దశలోనే కానీ సిద్ధ దశలో ఉండవు. ఎప్పుడు?
స్వరూపావబోధ వికల్పా సహిష్ణు. స్వరూప అవబోధలో ఏ వికల్పాలు లేనటువంటి స్థితిలో నిలిచి ఉన్నటువంటి సిద్ధస్థితిలో తదేకో అవశిష్ట, ఏ ఒక్కటి మిగిలి ఉన్నదో శివ కేవలోహం, శివ కేవలోహం, శివ కేవలోహం. న శాస్తా న శాస్త్రం. శాస్త అంటే శాసించేవారు, అంటే శిక్షించేవారు, అంటే బేడీలు వేసేవాళ్ళని కాదు, బోధించేవారు, గురువు అని అర్థం. న శాస్త్రం న శిష్య న శిక్ష న త్వం న చాహం న చాయం ప్రపంచ. స్వరూపావబోధో వికల్పా సహిష్ణు తదేకోవశిష్ట శివ కేవలోహం, తదేకోవశిష్ట శివ కేవలోహం, శివ కేవలోహం, శివ కేవలోహం. శివోహం 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 సోహం. చిన్న ఉపోద్ఘాతము. ప్రార్థనలైనవి. వేదాలు, వేదరాశి. ఈ వేదరాశిని ఆ వేదవ్యాసుల వారు ఎడిటర్. వేదవ్యాస అంటే ఎడిటర్, అంటే ఆయన చక్కగా క్రోడీకరించి రకరకాల వేదాలుగా 4 వేదాలుగా అమర్చిపెట్టారు. దాంట్లో సంహిత అనేటటువంటి భాగము, మంత్రభాగము, బ్రాహ్మణ భాగము ఉంటుంది. ఆ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆ మంత్రాల తాలూకా ప్రయోజనం ఏమిటి అంటూ బోధించేది బ్రాహ్మణ భాగం. సంహిత, బ్రాహ్మణము. ఈ సంహిత బ్రాహ్మణముల కలయికయే మంత్ర బ్రాహ్మణయో వేద. మంత్రము అంటే సంహిత, బ్రాహ్మణము అంటే బ్రాహ్మణయో, ఈ తలక కలయికయే వేద, వేదముని జైమిని మహాముని గారు అన్నారు. ఈ బ్రాహ్మణ భాగంలో మళ్ళీ కర్మకాండ ఉంటుంది, మళ్ళీ అరణ్యకము. ఆరణ్యకము అంటే పూర్వం రోజులలో అరణ్యాల్లో అధ్యయనం చేసేవాళ్ళు చేత ఆరణ్యకములు అన్నారు. ఈ ఆరణ్యకముల తాలూకా చివరి భాగంలో బృహదారణ్యకము. ఎందుకన్నాము? బృహదారణ్యకము అనేటటువంటి అరణ్యక భాగంలో ఆఖరి భాగం ఉపనిషత్తు కాబట్టి బృహదారణ్యక ఉపనిషత్తు అంటే ఈ అరణ్యకములు లేక ఉపనిషత్తులు చివరనున్న వేదాంతము జ్ఞానకాండ. ఈ సంహితలోను బ్రాహ్మణంలోను వివరించబడినటువంటి కర్మకు సంబంధించినది కర్మకాండ. బేసిక్గా 2 డివిజన్స్. మనము కర్మకాండను చదువుకోవడం లేదు. కర్మకాండ ఆవశ్యకత లేదా? ఎందుకు లేదు? కర్మకాండ ఆవశ్యకత, దాని ప్రయోజనం దానికి ఉన్నది. అయితే మనము జ్ఞానకాండనే అధ్యయనం చేస్తాం, అందులో ఉపనిషత్తులను అధ్యయనం చేస్తాం. దేహభావ దుర్బలీకరణము, ఆత్మభావ ప్రబలీకరణము. ఏమిటయ్యా దీని తాలూకా ఉపనిషత్తు తాలూకా ఆబ్జెక్టివ్? ఈ స్టడీ, ఆత్మవిద్య తాలూకా స్టడీ ఏమిటి ఆబ్జెక్టివ్ అంటే సింపుల్గా ఒక్క వాక్యంలో చెప్పారు పరమార్థానంద గారు. దేహభావ దుర్బలీకరణము, ఆత్మభావ ప్రబలీకరణము. నేను దేహమును అనే భావాన్ని నానాటికి కృషింపచేసి నేను ఆత్మను అనే భావనను చక్కగా నిలపడానికి ఈ ఉపనిషత్తులు ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరీ. ఈశ చదివాం, అధ్యయనం చేశాం, గురుగారు చెప్పారు, మననం చేసుకున్నాం. అటులోనే కేన, కఠ, ప్రశ్న, ముండక, తిత్తిరి. మాండూక్యం, ఐతిరేయం ఇప్పుడు మొదలవుతున్నాయి. మాండూక్య ఐతిరేయశ్చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. ఎక్కడదండి ఈ శ్లోకము? ముక్తికోపనిషత్ అనే ఒక ఉపనిషత్తు ఉన్నది. ఆ ఉపనిషత్తుని గురించి చూపిస్తాను లాస్ట్లో. ఆ ముక్తికోపనిషత్తులో ఈ శ్లోకం వస్తుంది.
అందులో 108 ఉపనిషత్తులు ఏ ఏ వేదములకు చెందినవి, ఏ ఉపనిషత్తులు అంటూ అక్కడ వ్రాయబడి ఉన్నది. 108 ఉపనిషత్తు. ముక్తిక ఉపనిషత్తు, ముక్తోపనిషత్తు అని ఇంకోటి ఉంది, అది కాదు, ముక్తికోపనిషత్తు. మొత్తం ఉపనిషత్తులు 108. అందులో ముఖ్యమైనవి 13 లేదా 10. ఎందుకండి ఈ 10? ఇవి మేజర్ ఉపనిషత్తు. మేజర్ అంటే దీంట్లో మేజర్ బ్రహ్మగారిని బోధిస్తారు, మిగతా వాటిలో మైనర్ బ్రహ్మగారిని బోధిస్తారు, అదే అర్థం. మేజర్ అంటే భగవత్పాదులు, ఇతర మతాచార్యులు భాష్యాన్ని రాసి చక్కగా ప్రజలకు అందించినారు కాబట్టి ఒకటి మేజరు. లేదు, రెండవ అంశం ఏమిటంటే ఇందులోనున్నటువంటి అంశములే ఆ ఉపనిషత్తులందు కూడా దర్పణం పడుతూ ఉంటాయి కాబట్టి ఇవి చదివితే అవి చదివినట్టే అని ఒక అర్థంలో మైనర్ అన్నారు. రామచంద్రుడు హనుమత్ స్వామికి చెప్తూ 108 ఉపనిషత్తులు ఉన్నాయ్యా, దీంట్లో ఈ 10 ఉపనిషత్తులు చదువుకుంటే మానవ జన్మ తరిస్తుంది, ఏ ప్రాణి అయినా తరిస్తుంది. ముఖ్యంగా మానవులకే కదా ఈ అధ్యాపనము, అధ్యయనం. ఈశకేన కఠ ప్రశ్న ముండమాండోక్యతిరే ఐతిరేయశ్చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా అని రామస్వామి హనుమత్స్వామికి చెప్పారు. ఒకవేళ ఈ 10 ఉపనిషత్తులు నువ్వు క్షుణ్ణంగా శ్రవణం చేసి మననం చేసినా, నిధిధ్యాస చేసినా, ఇంకా నువ్వు ఈ శర్మగాడివే అని అనుకుంటున్నావు అనుకో, అప్పుడు 32 ఉపనిషత్తులు చదవాలి. ఇప్పుడు 32 ఉపనిషత్తులు చదవాలి. అది అప్పటికీ ఇంకా ఆత్మజ్ఞానం కలగకపోతే 108 కూడా చదువుకో అన్నారు రామచంద్రుడు. ఇప్పటికే ఆయన 108ని ఐడెంటిఫై చేశారు. ఎన్నో ఉన్నాయి, 1000 కన్నా ఎక్కువ ఉన్న ఉపనిషత్తుల నుంచి ఒక 108 సెలెక్టెడ్గా ముక్తికోపనిషత్తులో ఉదాహరించారు. ఇవి మానవాళికి ఇవి సరిపోతాయి అని. అందులో అన్నీ చదవలేని స్థితిలో ఉన్నాం కాబట్టి దశోపనిషత్తులను మనము అధ్యయనం చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఋగ్వేదానికి చెందినటువంటిది ఐతిరేయ ఉపనిషత్తు, కౌశితకి ఉపనిషత్తు. 10 ఉపనిషత్తులు ఋగ్వేదానికి చేర్చారు 108లో. ఆ 10లో 2 మనకు ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు. దాంట్లో ఐతిరేయం చదవబోతుంది. ఋగ్వేదమునకు చెందిన 2 ఉపనిషత్తులు, కృష్ణ యజుర్వేదానికి చెందినటువంటి 32 ఉపనిషత్తులలో 4 ఉపనిషత్తులను చదవాలి. కఠ, తైత్రేయ, శ్వేతాశ్వతర, మైత్రేయ. అందులో శ్వేతాశ్వతర, మైత్రేయ కొంచెం వెనుకగా చదివిన కఠోపనిషత్తు, తైత్రీయము చదవడము, అధ్యయనం చేయడము అయినదని పక్కన పెట్టేయకూడదు. పుస్తకాలు మళ్ళీ అవి వెనక్కి తీసి వాటిలో ఉన్న సారాంశాలను మళ్ళీ చూసి సంగ్రహంగా వ్రాసుకుంటూ వాటిని అనుభవంలో పెట్టుకోవాలి. శుక్ల యజుర్వేదానికి చెందినటువంటి ఈశావాస్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు 2 ఉపనిషత్తులు చెప్పారు. 19 ఉపనిషత్తులు శుక్ల యజుర్వేదానికి చెందినవి. అందులో 2 స్టడీకి ప్రిస్క్రైబ్డ్, అంటే దశోపనిషత్తులలో ఉన్నవి. సమవేదానికి చెందినటువంటి కేన, ఛాందోగ్యోపనిషత్తులు 16 ఉపనిషత్తులను సమవేదానికి నిర్దేశిస్తే ఎవరు చేశారు ఈ విభజన? ఇదిగో వేదవ్యాస మహాముని ఈ ఉపనిషత్తుకి ఈ వేదానికి అనుబంధం అంటూ 10 ఉపనిషత్తులను ఋగ్వేదానికి, 32 కృష్ణ యజుర్వేదానికి, 19 శుక్ల యజుర్వేదానికి, 16 సామవేదానికి, 31 ఉపనిషత్తులను అథర్వ వేదానికి అటాచ్ చేశారు, అంటే అడెండంగా యాడ్ చేశారు. వాటిలో ఋగ్వేదం నుంచి 2 ఐతిరేయము, కౌశితకి, ఈ కృష్ణ యజుర్వేదం నుంచి కఠ, తైత్రేయ, శ్వేతాశ్వతర, మైత్రాయణి, శుక్ల యజుర్వేదం నుంచి ఈశా, బృహద, సామవేదం నుంచి ఖేన, ఛాందోగ్య, అథర్వ వేదంలో 3 చదువుకోవాలి. 3 చదువుకుంటున్నాం, అదృష్టం. ప్రశ్న చదువుకున్నాం, ముండకం చదువుకున్నాం, మాండూక్యం చదువుకోబోతున్నాం. ఈ ఉపనిషత్తులన్నీ కూడా 108 ఉపనిషత్తులను చక్కగా ఒక పుస్తక రూపంలో 3 వాల్యూమ్స్గా గర్రె సత్యనారాయణ గుప్తా అనే ఆయన ప్రార్థనాగాన తరంగిణి, ప్రార్థనాగాన సంఘం అనే దాని టైటిల్లో ఉపనిషత్ అన్నిటినీ కూడా కల్పతరు అంటూ 3 వాల్యూమ్లుగా పబ్లిష్ చేశారు. ఇందులో సింపుల్గా ఉపనిషత్తు యొక్క మంత్రము, సింపుల్ అయినటువంటి ఒక తాత్పర్యము ఉంటాయి. ఇటువంటివి 3 పుస్తకాలు
ఇవ్వబడినది. కావలసిన వారు 108 ఉపనిషత్తులను చూడదలుచుకుంటే ఆ పుస్తకాన్ని ప్రొక్యూర్ చేసుకోవచ్చు. ఓకే. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శాంతి మంత్రం ఉంటుంది. ఋగ్వేదానికి ఏమిటి శాంతి మంత్రము? ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత అనేటటువంటిది ఋగ్వేద శాంతి మంత్రం. ఇంతవరకు మనము ఋగ్వేద ఉపనిషత్తు చదవలేదు కదా, అందువలన మనకు ఈ శాంతి మంత్రము క్రొత్తగా ఉంటుంది. అది నేర్చుకుందాం. ఐతరేయోపనిషత్తు ఆరంభానికి ముందుగా గురువుగారైనా అభయానందైనా చెప్తారు, లేకపోతే మనమైనా చదువుకుంటాం. శుక్ల యజుర్వేదం అనేటటువంటి దానికి పూర్ణమద అనేటటువంటిది దానికి మన ఈశావాస్యానికి బృహదారణ్యానికి అవి వస్తాయి. కృష్ణ యజుర్వేదానికి ఓం సహనా అవతు అని చదువుతున్నాం కదా, తెలుసు. సామవేదానికి ఆప్యాయంతు మమంగాణి అంటూ కేనోపనిషత్తు చదువుకున్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా. అథర్వ వేదానికి సంబంధించినటువంటి ఈ ఉపనిషత్తుకి ఓం భద్రం కర్ణేభిః అనేటటువంటిదే ఇక్కడ శాంతి మంత్రం. ఎందుకు? ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శాంతి మంత్రాన్ని నిర్దేశించి పెట్టారు. ఆ వేదంలో ఉన్నటువంటి ఏ ఉపనిషత్తును కానీ వేద భాగాన్ని కానీ చదువుతున్నప్పుడు ఆ శాంతి మంత్రాన్ని మొదట చివర పఠించడం ఆనవాయితీ. అది చాలా ఉపయోగము. ఎందుకంటే పరమాత్మ యొక్క ఈశ్వర కృప లేనిదే అధ్యయనము సాఫీగా, సవ్యంగా, సమగ్రంగా, సంపూర్ణంగా సాగదు. కనుక ఈశ్వరుని ఉద్దేశించి శాంతి పాఠము అంటే ఇన్వొకేటివ్ వర్స్, ప్రార్థనా శ్లోకములను చదివి తీరవలయును. ఓం భద్రం కర్ణేభిః అనేటటువంటిది ఈ ఉపనిషత్తు యొక్క అథర్వణ వేదీయ ఉపనిషత్తు అయినటువంటి మాండూక్య ఉపనిషత్తు. అథర్వణ వేదంలోంచి ఎన్ని చదువుతున్నాము? మాండూక్యము, ముండకము, ప్రశ్న. ముండకము ప్రశ్న అధ్యయనమైనది, మాండూక్యం ఇప్పుడు చదవబోతుంది. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవ భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. సభ్యులందరికీ ముఖ్యమైన విన్నపం ఏమిటంటే, ఆల్రెడీ ప్రశ్నోపనిషత్తులోను ముండకోపనిషత్తులోను చదువుకున్నటువంటి శాంతి పాఠమే అయినను కూడా ఉచ్చారణ దోషాలు కలుగుతున్నాయి. కాబట్టి ఎలా ఉచ్చరిస్తున్నారో తెలుసుకొని, ఎక్కడ తప్పులున్నాయో చూసుకొని చక్కగా వాటిని సరిదిద్దుకొని సవ్యమైన మార్గంలో చదవడం నేర్చుకోవాలి. ఒకవేళ మనకు తెలియకపోతే తెలిసిన వారిని ఎవరైనా అడిగి ఎక్కడెక్కడ వ్యత్యాసాలు ఉన్నాయో తెలుసుకుని వాటిని కరెక్ట్ చేసుకుంటాం. ఈ శాంతి మంత్రం తాలూకా అర్థాన్ని ఇప్పుడు వివరించడం లేదు. మళ్ళీ ఉపనిషత్తు ఆరంభమైనప్పుడు ముందు శాంతి మంత్రాన్ని వివరించుకునే లోపలకు వెళ్తాం. ముందు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకున్నాం. ఓకే. ఇక మాండూక్యోపనిషత్తు యొక్క పరిచయాన్ని చూద్దాం. 10 ఉపనిషత్తులు అన్ని ముఖ్యమే. ఇది అత్యంత ముఖ్యమైనది అంటారు. ఉపనిషత్తు అనగా ప్రధానమైన అర్థం ఏమిటి, గౌణమైన అర్థం ఏమిటి? ఉపనిషత్తు నీ దగ్గర ఉన్నదా అని అడిగారు అనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారు? ఇదిగో పుస్తకాన్ని తీసుకొచ్చి, ఇదిగో ఇది ఉపనిషత్తు నా దగ్గర ఉన్నది చూపిస్తారు. ఉపనిషత్తు ఇది గౌణార్థం. గౌణం, గుణం అంటే సెకండరీ మీనింగ్ ఈజ్ ద టెక్స్ట్. This is has a second, it has got its own importance, but it has got a secondary meaning. What is the primary meaning? ఉపనిషద్ అని 3 అక్షరాలు ఉన్నాయి, 3 పదజాలం. అందులో ఉప అంటే దగ్గరకు, అంటే ఉపనిషద్ అనేటటువంటి మాటను కొంచెం తెలుసుకోవాలి. కనీసం 6 ఉపనిషత్తులైనా అధ్యయనం చేయనిదే దీన్ని ముట్టుకోవద్దయ్యా అన్నారు పెద్దవాళ్ళు. ఇంకా కొంతమంది చెప్పారు 9 ఉపనిషత్తులు ముగించిన తరువాత 10వ ఉపనిషత్తుగా దీన్ని చదువుము. ఎందుకు? ఇందులో విషయము చాలా లోతుగా ఉంటుంది కాబట్టి ఇతర ఉపనిషత్తులను కానీ అధ్యయనం చేసినట్లయితే దీనిని అధ్యయనం చేయడము కొంచెం సులభమవుతుంది, ఈజీగా పట్టుబడుతుంది అనే ఉద్దేశంలో చెప్తారు. ఇది అన్నిటికన్నా గొప్పది, మిగతా ఉపనిషత్తులన్నీ చిన్నవి
ఇది మైనరు మేజరు అలా చెప్పుకోకూడదు. బ్రహ్మములో మైనరు మేజరు ఉండవు, ఉన్నది ఒక్కటే బ్రహ్మం. దీంట్లో ఏమిటండి సబ్జెక్టు? అవస్థాత్రయ వివేకం. ఏమిటి అవస్థలు త్రయము? 3 అవస్థలు: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. దీనికి కావలసినటువంటి అత్యంత సమగ్రమైనటువంటి విచారణ ఇక్కడ జరుగుతుంది. స్వరూప విచారం కూడా జరుగుతుంది. దీంతో పాటు నీ స్వరూపం ఏమిటి, ఆత్మస్వరూప విచారం జరుగుతుంది. అలాగే ఓంకార స్వరూప నిరూపణం కూడా జరుగుతుంది. అవస్థాత్రయ వివేకము, స్వరూప విచారము, ఓంకార స్వరూప నిరూపణము ఈ ఉపనిషత్తు యొక్క మేజర్ టీచింగ్స్. దీంతో పాటుగా ఇతరమైనటువంటి వాదములను, దర్శనాలను కూడా అక్కడక్కడ పూర్వపక్షంగా తీసుకుని వచ్చి వాటిలో నుండేటటువంటి లోపాలను, దోషాలను చూపించి అది సరియైన మార్గము కాదని ఈ ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి వేదాంత అద్వైత విద్యయే అభ్యసించాలనే చూపించే మార్గదర్శనము కూడా ఉండును. చూడండి, మనకు 3 అవస్థలు అంటున్నాము. 3 అవస్థలలో 50% ఆఫ్ ద టైం జాగ్రత్త అవస్థలో పోతుంది కదా. 50 ఆర్ ఈవెన్ మోర్. ఒక 8 గంటలు నిద్రపోతాం. అందులో కొంతసేపు స్వప్నము, కొంతసేపు సుషుప్తి. అంటే 2/3 ఆఫ్ ద టైం ఈజ్ అబౌట్ ద జాగ్రత్త, రఫ్లీ అరౌండ్ 50%. రామతీర్థ వారు, స్వామి రామతీర్థ అన్నారు, పాశ్చాత్య వేదాంతంలో ఉన్నటువంటి లోపం ఏమిటంటే వాళ్ళు జాగ్రత్త స్థితిలో ఉండేటటువంటి మనిషి, ఆ మనిషి దేవుడు, ఆ ప్రవర్తనలు, ఆ కనెక్షన్స్ వాటినే విచారించి వాళ్ళు ఒక కన్క్లూషన్కి వచ్చారు. అంచేత అది లుప్తము, లోపము, అసంపూర్ణము, ఒక 50% పరిగణనలోకి తీసుకున్నారు. ఎవరైతే సుషుప్తి అవస్థను, ముఖ్యంగా స్వప్నావస్థను కలిపి కూడా విచారణ చేస్తారో అదే సమగ్రమైన ఆత్మతత్వ అవగాహనకు, ఫిలాసఫీకి దారితీస్తుంది. కనుక ఈ ఉపనిషత్తు ప్రత్యేకంగా 3 అవస్థలను అతి చక్కగా విశ్లేషించి వివరణగా మనకు చెప్తుంది. ఈ ఉపనిషత్తు 3 అవస్థలను విచారించేటటువంటి ఉపనిషత్తు. ఏం ఉపనిషత్తు ఇది? ఆధ్యాత్మ విచారం. అధ్యాత్మ అంటే ఏమిటి? అంటే మన విచారము, మన స్టడీ, ద స్టడీ అబౌట్ అస్. ఎక్కడో పరబ్రహ్మము పైన ఉన్నాడు, కైలాసం, వైకుంఠం, ఇంకెక్కడో సత్యలోకం అనేటటువంటి భావన కాదు కదా. ఏవంత శరీరే సహ పురుష యస్మిన్ యతః షోడశ కళాః ప్రభవంతి అంటూ ఆధ్యాత్మ విచారాన్ని చేయడం ఈ ఉపనిషత్తు యొక్క సారాంశం. 10 ఉపనిషత్తులలో అతి ముఖ్యమైనది అవస్థాత్రయ వివేకము, స్వరూప విచారము, ఓంకార స్వరూప నిరూపణము ముఖ్యమైనటువంటి అంశములు. ఇతర దర్శనాల యొక్క లోటుపాటులను చూపడము, తద్వారా అద్వైత విద్య వైపు మనము తిరిగి ఉండడాన్ని నిరూపిస్తుంది. జాగ్రత్త అవస్థకు మాత్రమే పరిమితమైనటువంటి పాశ్చాత్య ఫిలాసఫీలా కాకుండా ఈ వేదాంతము, అద్వైత వేదాంతము, ముఖ్యంగా ఈ ఉపనిషత్తు 3 అవస్థలను పరిశీలించి విశ్లేషించి మనకు మన తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, అధ్యాత్మ విచారాన్ని, అంటే మనకు సంబంధించినటువంటి ఈ వివరణను ఇస్తుంది. గురువుగారు అనగానే వెంటనే ఏంటంటే ఒక వ్యక్తి అనే ఒక భావన వస్తుంది. గురుగారికి సన్మానం చేయాలి, గురుగారికి కాళ్ళు కడగాలి, గురుగారికి శాలువా కప్పాలి, గురుగారికి డబ్బు పంపించాలి. గురువు వ్యక్తి కాదండి. ఎక్కడా ఉపనిషత్తులలో, మన ఆత్మవిద్యలో గురువుని ఎక్కడా వ్యక్తిగా చూపలేదు. గురువు అంటే ఇట్స్ ఎన్ ఇన్స్టిట్యూషన్. గవర్నమెంట్ అన్నాను అనుకోండి, ఏది నా గవర్నమెంట్ని చూపించు, ఇండియన్ గవర్నమెంట్ అని అడిగాను, ఏం చేస్తారు మీరు? అగో మోడీ గారిని చూపించి ఈయన ఇండియన్ గవర్నమెంట్ తలక హెడ్ అండి అని ఆయన ముందు చూపిస్తారు. అంటే ఒక వ్యక్తిని చూపించి గవర్నమెంట్ అంటారు. సెక్రటేరియట్కి వెళితే అక్కడ చీఫ్ సెక్రటరీ గారిని చూపించి ఈ చీఫ్ సెక్రటరీ గారు సెక్రటేరియట్ హెడ్ అండి అని సెక్రటేరియట్ అంటే ఆ గోడలు కాదు కదా. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ కాదు కదా. గురువు అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కాదు కదా. గురువు అంటే ఇట్ ఇస్ నాట్ ఎన్ ఎంటిటీ లైక్ యూ అండ్ మీ. ఇట్స్ నాట్ ఎ పర్సన్, ఇట్ ఈస్ ఎన్ ఇన్స్టిట్యూషన్, వ్యవస్థ.
అందుకే మానసోల్లాసంలో ఆ మహానుభావుడు సురేశ్వరాచార్యులు ఈశ్వరో గురురాత్మీతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః అన్నారు. ఉపా అనే దానికి అర్థము సమీపమునకు. దేని సమీపమునకు? గురుగారింటికి వెళ్ళడం, అదే అర్థం. ఉప అంటే విద్యకు దగ్గరగా పోవడం. గురువు అంటేనే విద్య, విద్య అంటేనే గురువు, రెండు లేవు కదా. విద్యకు దగ్గరగా వెళ్ళడం. ఎవరికైనా దగ్గరగా తీసుకున్నారనుకోండి, మీరు మనవడినో మనవరాలనో కూతుర్నో చెల్లెలనో తీసుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు. దగ్గరగా తీసుకుంటే ఏమిటి అర్థం? ప్రేమ, అత్యంత ప్రేమతో దగ్గరకు తీసుకోవడం. ఈ విద్యను అత్యంత ఆదరంతో ప్రేమతో, అందుకే ఏంటన్నారు ఆఖరిని? ద్విర్వచనం ఆదరార్థం అన్నారు. అంటే ఆదరము, ప్రేమ, అదే ఉప. ఆత్మన్యేవ ఆత్మానం, ఎవరికి ఎవరు చెయ్యాలి? నీకు నువ్వే. ఆత్మన్యేవ ఆత్మ. నీ అనే పదమునకు అర్థం ఏమిటంటే అత్యంత పట్టుదల. పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేని బిగియబట్టవలయు. అలా ఉండాలి ఆ పట్టు. నిష్ఠ, ష్ఠా ఉంది కదా, అది స్థా అన్నమాట. స్థా అంటే స్థిరముగా ఓ చోట ఉండడం, కదలకుండా ఉండడం. అదే వ్యాకరణ రీత్యా ష్ఠా అవుతుంది. నిష్ఠ అంటే అత్యంత పట్టుదలతో ఉండడం. నీ అనేదానికి క్రిందుగా అని కూడా అర్థం. క్రిందుగా ఉంటే గురువుగారు అలా కూర్చుంటే మనం కిందని కూర్చుంటాం. ఎందుకు కూర్చుంటాం? ఒకటి ఆదరార్థం, రెండవది వినయానికి సూచన, భక్తికి సూచన. ఆ చిన్మయతత్వానికి క్రిందుగా నుండి దానిని అందుకోగలము. చిన్మయతత్వం కన్నా పైనున్నది ఎవరూ లేరు కదా. ఆ చిన్మయతత్వమే నన్ను తెలియాలంటే ఆ నమ్రభావన కావాలి. అది నీ అనేటటువంటి పదానికి అర్థం. షద్ అంటే గతి, విశరణ అని రెండు అర్థాలు. షద్ అంటే మార్గము, విశరణ అంటే పోగొట్టడం. అజ్ఞానం అనే మూల కందము. కందం అంటే కంద దుంప అంటారు కదా, కందం అంటే దుంప. అజ్ఞానం అనే దుంపను పోగొట్టే విద్య ఉపనిషత్, షద్. అదే అవసాదయతి నాశయతి ఇది షద్ అని అర్థం. ఏదైతే అవసాదయతి తొలగిస్తుందో, నాశయతి వినాశం చేస్తుందో అజ్ఞానాన్ని, అది ఉపనిషత్. ఎలా చేయాలి అధ్యయనం? హృదయంలో నిండుదనంతో పూర్ణత్వంతో చేయాలి. నేనే ఆ పూర్ణత్వము. బ్రహ్మ ఆత్మ ఏకమనే అనుభవాన్ని కలిగించేటటువంటి విద్య ఏదుందో అదే ఉపనిషత్తు. అది ప్రధానార్థము, ఇది గౌణార్థము. ఉపనిషత్ అనగా కేవల శబ్దరాశి కానీ పుస్తకము కానీ కానే కాదు. ఏకత్వ అనుభవమే ఉపనిషత్తు. శాస్త్రశ్రవణము యొక్క మహాత్మ్యమైన అనుభవాన్ని కలిగించే బోధన, తద్వారా ఆత్మ జీవ ఏకత్వం, జీవ బ్రహ్మ ఏకత్వాన్ని, జీవాత్మ ఏకత్వాన్ని తెలుసుకునేదే, తెలుపుడు చేసేదే ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు కూడా అదే రీతిగా ఉంటుంది. ఎందుకంటే మాండూక్యోపనిషత్తు అని పేరు పెట్టారు. మాండూక్యం ఏమిటి ఇందులో? ఇక్కడ మాండూక్యము, మండూకము, మండూకము నుంచి మాండూక్యము. మండూకము అంటే ఏమిటై ఉంటుంది? మండూకం అంటే కప్ప. ఏమిటి కప్ప ఉపనిషత్తు? ఏమిటండి ఇది? కప్ప ఉపనిషత్తా? దేంటి పేరు అలా పెట్టారు? శ్వేత అశ్వతర ఉపనిషత్తు అంటే ఏమిటి తెలుసా? తెల్లని కంచరిగాడిద ఉపనిషత్తు అని అర్థం వాక్యానికి. అంటే అదే దాని అర్థం అక్కడ. అలాగే మండూక ఋషి అని ఓ ఋషి గారు ఉండేవారు. ఆయన ద్రష్ట. ఈ మాండూక్యోపనిషత్తు 12 మంత్రాలకు ద్రష్ట మండూక ఋషి. కాబట్టి మాండూక్యం మండూక ఋషి గారి ఉపనిషత్తు కాబట్టి అది మాండూక్యం అయింది. మండూక ఋషి గారి చేత రాయబడినదని కాదు, దర్శించబడినటువంటి అపౌరుషేయమైనటువంటి విద్య మాండూక్యం. ఇటువంటి పేర్లు సునకుడు, సునకుని నుంచి వచ్చినటువంటిది శౌనకుడు, తిత్తిరి అనే ఋషి, పిప్పలాదుడు, ఇటువంటి పేర్లు వైదిక నామధేయాలు ఎన్నో చూస్తూ ఉంటాం. కొంచెం విచిత్రంగానే ఉంటుంది. మండూక అనే పేరు ఎలా పెట్టుకున్నాం? అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే మండన అనేటటువంటి
పదమునకు అర్థం ఏమిటంటే ఆనందము అని అర్థం. అంటే మండనంటే ప్రకాశము, ఆనందము అని అర్థం. మండూక ఋషి అంటే ప్రకాశ స్వరూపము, ఆనంద స్వరూపము, ఆయన ద్రష్ట. కాబట్టి మండూక ఋషి దర్శించినటువంటిది కాబట్టి మాండూక్యం. ఇంకొక విధంగా కూడా చెప్తారు. మండూకము అంటే కప్ప, మండూక ప్లుతి న్యాయము అంటారు. కప్పని ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ముందు కాళ్ళను సపోర్ట్గా పెట్టుకుని వెనక కాళ్ళ మీద ఆనుకుని జంప్ చేస్తుంది. ఈ జంప్ చేసినప్పుడు వెనక కాళ్ళను బాగా తన్ని పెట్టి సాగదీసి శరీరానికి అంతటకు వెనక కాళ్ళతో ఫోర్స్ ఇచ్చి, అంటే వెనక్కి బాగా వెళ్ళి, మనం చూడండి ఏదైనా విసరాలనుకుంటే ఏం చేస్తారు, ఇలా వెనక్కి తీసి ఇలా, ఆ వెనక్కి తీయడం అనేది కప్ప బాగా చూస్తుంది. ఆ కప్ప బాగా చేయడం మనం ఇలా విసిరితే ఎక్కువ దూరం వెళ్ళదు, వెనక్కి ఇలా విసిరితే ముందుకెళ్ళదు. అలాగే కప్ప తన శరీరాన్ని వెనుక కాళ్ళ బలంతో వెనక్కు లాగి ముందుకి విసురుతుంది. దీనిని మాండూక్య ప్లుతి అంటారు. ప్లుతి అంటే జంప్, జేయుఎంపి జంప్, దాన్ని ప్లుతి, మాండూక్య ప్లుతి. అందమైనటువంటి పుష్పము అన్నాను అనుకోండి, ఆ పుష్పం అందమైనదని ఎలా తెలుస్తుంది? ఒకటి పుష్పము, దృశ్యము, ఇది కార్యమేమీ కాదు, అన్నీ వస్తువులు కావు, దృశ్యాలే. డోంట్ థింక్ దే ఆర్ ఆబ్జెక్ట్స్, దే ఆర్ జస్ట్ అపియరెన్సెస్. దృశ్యము అంటే అపియరెన్సెస్. దృశ్యం తన్నశ్యం అని చెప్తున్నారు కదా పెద్దవాళ్ళు. ఇది ఏదైనా ఎదురుగుండా ఉన్నదానికి దృశ్యము స్టేటసే కానీ వస్తు స్టేటస్ లేదు. వస్తుత ఉన్నది ఒక్కటే, పదార్థము ఒక్కటే, బ్రహ్మమే పదార్థం, మిగతావన్నీ దృశ్యములు, కార్యములు అని చెప్పుకోవచ్చు. ఒక స్టేట్లో అసలు కార్యాలు కూడా కావు. జగత్ దృశ్యతే నతు జాయతే, జగత్తు పుట్టలేదు, కనిపిస్తోంది. ఎపియరెన్స్, అపరిషనల్ రియాలిటీ, అంటే ఓన్లీ వ్యావహారిక సత్తాయే ఉంది. దృశ్యాన్ని ప్రకాశింపచేసేది, అందమైన పుష్పాన్ని, గులాబీ పుష్పాన్ని ప్రకాశింపచేసేది ఏమిటి? ఇదిగో ఈ చక్షురింద్రియము, ఆ చూపు అనేటటువంటి ఎక్విప్మెంట్. దానిని ప్రకాశింపజేసేది ఏమిటి? మనస్సుని ప్రకాశింపజేసేది ఏమిటి? చైతన్యం. కేనోపనిషత్తులో క్లియర్గా ఇవి చెప్పేశారు. అంచేత 1 దృశ్యం, 2 ద ఇంద్రియం ఆర్ ది ప్రమాణం, 3 ది అంతఃకరణం మనస్సు, ద 4th అంటే తురీయము, 4వది ది 4th. తురీయము అన్నదానికి అర్థం ఏమిటంటే ద 4th అని అర్థం. ఈ తురీయం గురించి చాలా వస్తుంది. ప్రస్తుతానికి 1 2 3 4 అని ముందుగా అది వేయడం అడుగులు. 1 దృశ్యం, 2 ఇంద్రియం లేక ప్రమాణం, 3 ద ప్రమాత ఆర్ ది చిదాభాస మనస్సు, దెన్ ద చైతన్య ఇస్ ద 4th, దట్ ఈస్ ద 4th. అందుకే కప్ప ఏమిటవుతుంది? వెనక్కి లాగుతుంది. ఈ వెనక్కి వెళ్ళడమే మాండూక్య ప్లుతి న్యాయము అంటూ అత్యద్భుతంగా వివరించారు తత్వవిధానంద స్వామి గారు. అంటే మాండూక్య ప్లుతిలో 4వది అంటే కనిపిస్తున్నటువంటి దృశ్య ప్రపంచము నిజమనుకో, ఇంద్రియాల ద్వారా ఏదైతే జ్ఞానం కలుగుతున్నదో అదే సత్యమునకు. మనస్సు ఏం చెప్తుందో అది కూడా సత్యమని భ్రమించకు. దీనికి వెనుకనున్న చైతన్యము, తురియము, 4వదే సత్యము అని గ్రహించడమే ఈ ఉపనిషత్తు యొక్క తాత్పర్యము. అదే మాండూక్య ప్లుతి. దృశ్యము, చూపు, ప్రమాణము, మనస్సు, ప్రమాత, 4వది చైతన్యము, మాండూక్య ప్లుతి న్యాయం. అదొకటి. ఇంకో విధంగా చెప్పుకుంటే జాగ్రత్త అవస్థకు ముఖ్యమైనటువంటి ఇంద్రియము కన్ను. అన్ని ఇంద్రియాలు పనిచేస్తాయి జాగ్రత్త అవస్థలో, కన్ను ఉపలక్షణంగా చెప్పుకుంటాం. 2వది, ఒకటి జాగ్రత్త అవస్థ, ఈ అవస్థలో ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి మనసుతో పాటుగా, కన్ను ఉపలక్షణం. 2వది స్వప్నం, వెనకాల అనేది స్వప్నం. స్వప్నానికి ఏమిటి ఇంద్రియము? మామూలు ఇంద్రియాలన్నీ పడుకున్నాయి, అంతఃకరణమైన మనస్సు ఒక్కటే ఉన్నది. సుషుప్తి హృదయం 3వది. ఆ సుషుప్తిని, జాగ్రత్తను, ఈ స్వప్నాన్ని కూడా ఓవర్సీ చేస్తూ వాటిని ప్రకాశింపచేసేది 4వది లేక తురీయం.
జాగ్రత్త అవస్థలో చైతన్యము ఎక్కడ వ్యాపించి ఉంటుంది? ఎక్కడ వ్యాపించి ఉంటుంది? శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. ఎన్నో నాడులు, ముందు 2, తర్వాత 72,000, అక్కడి నుంచి ఉపశాఖలు, అలా చెప్పుకొని ఈ టిప్ ఆఫ్ ది ఫింగర్, టిప్ ఆఫ్ ద టో హెయిర్ వరకు కూడా అంతా ఈ చైతన్యం వ్యాపించి ఉంటుంది. స్వప్నంలోకి వచ్చేసరికల్లా ఏంటవుతుంది? ఇదన్నీ ఇంద్రియాలన్నీ తమ తమ పనుల నుండి ఉపరతి చెంది ఆ స్వప్నంలో మనస్సు దగ్గరికి ఒక్కటే పనిచేస్తుంది. దానిని పురీషత్ అంటారు. అక్కడ ఈ చైతన్యం పురీషత్ నందు, అంటే పెరికార్డియం అన్నాం, అంటే పొర ఏదైతే హృదయం చుట్టూ ఉందో ఆ దానిని పురీషత్, అక్కడ ఉంటుంది చైతన్యం. సుషుప్తిలో ఎక్కడ ఉంటుంది? హృదయంలో. హృదయంలో ఉన్నటువంటి ఆకాశంలో ఆ సుషుప్తిలో ఉంటుంది. ఈ మూడు ఈ చైతన్యము సర్వవ్యాపకమైన ఈ చైతన్యము, 1 జాగ్రత్త, 2 స్వప్నము, 3 సుషుప్తి అనే అనుభవాలను కలిగిస్తున్న 4వది ఏది ఉన్నదో ఆ వెనుకకి వేయడం అన్నదే మాండూకప్లుతి లేక మాండూక్యోపనిషత్. చూసారా? మండూక ఋషి గారి చేత దర్శించబడినది కనుక మాండూక్యం. మండనము అంటే ఆనందము లేక ప్రకాశము, అంటే ఆ ఋషిగారు న్యాచురల్గా ఆనంద స్వరూపమే అయి ఉంటారు కదా, ఆయన ఆత్మ జ్ఞాని కదా, అంచేత మాండూక ఋషి మాండూక్యం, లేకపోతే మండూకప్లుతి న్యాయము. మాండూక్య కారిక అంటే ఏమిటి అని అడిగారు. కారికలు అంటే ఏదైనా ఒక పుస్తకానికి ఒక భాష్యాన్ని రాస్తే, భాషతే ఇది భాష్యం అంటే మాటలుగా వ్రాస్తే, ప్రోజ్గా రాస్తే భాష్యం అంటారు. అదే పోయిట్రీగా శ్లోకాలుగా రాస్తే కారిక. ఈ ముండక మండూక కాదు, ఇది మాండూక్యం. గౌడపాదులకు వారు కారికారూపమైనటువంటి శ్లోక రూపాన్ని ప్రత్యేకమైన విశ్లేషణను వ్రాశారు. మాండూక్యోపనిషత్తులో మంత్రాలను కారికలు సహితంగానే అధ్యయనం చేయాలి. మంత్రాలు ఎన్ని? 12 మంత్రాలు. ఉపనిషత్తు అతి చిన్నది. ఈ 12 మంత్రాలకు 215 కారికలు వ్రాసిపెట్టారు. వెరసి 227 శ్లోకాలు, అంటే మంత్రాలు 12, 215 కారికలు, మొత్తం 227. ఇవన్నీ కూడా ఇక్కడ మనం కారికలతో పాటుగానే ఈ 12 మంత్రాలను అధ్యయనం చేస్తాం. భాష్యానికి సాధారణంగా ఆరంభంలో మంగళాచరణంగా పరమాత్మ స్థుతిని చేయరు భగవత్పాదు. కానీ ఈయన తైత్తరీయోపనిషత్తుకి, ఈ ఉపనిషత్తుకి మంగళాచరణ శ్లోకాలను వ్రాశారు. 2 మంగళాచరణ శ్లోకాలు, 3 గురువందన శ్లోకాలను కూడా ఈయన చివరిలో 3 గురువందనాన్ని, 2 మంగళాచరణాలను ముందు వ్రాసి పెట్టారు. వాటిని అధ్యయనం చేసుకునే మనం లోపలికి వెళతాము. ఎన్ని మంత్రాలు ఉన్నాయి? 12 మంత్రాలు, 215 శ్లోకాలు లేక కారికలు. కారిక అనగా శ్లోక రూపముగా వ్రాయబడినటువంటి విశ్లేషణ. ప్రోజ్గా రాస్తే భాష్యం అంటాము, శ్లోకంగా రాస్తే కారిక అంటాం. అగ్నిని అనలం అంటారు. ఎంత వేసినా చాలదు, ఎంతైనా ఏదైనా భక్ష్యం చేస్తుంది. మాండూక్యాన్ని, తప్పుంది స్పెల్లింగ్, మాండూక్య అన్నది సరిగా దిద్దుకోండి. మాండూక్యోపనిషత్తును అలం అంటారు. అగ్ని అనలం అవుతే మాండూక్యం అలం. అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యం ఇక్కడ ఉంది. బ్రహ్మా అని దీర్ఘం పెట్టాననుకోండి, చతుర్ముఖ బ్రహ్మ అవుతారు. దీర్ఘం లేకుండా హ్రస్వం పెట్టామనుకోండి, బ్రహ్మ అంటే పరబ్రహ్మ అని అర్థం. చూసారా? చిన్న భేదాన్ని గుర్తించి వ్రాసినప్పుడు, మాట్లాడినప్పుడు అయమాత్మ బ్రహ్మ అని దీర్ఘం తీయకూడదు. అయమాత్మ బ్రహ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నప్పుడు బ్రహ్మ దీర్ఘం. సరే? మాండూక్యమేకమేవ అలం ముముక్షూణాం విముక్తయే. ఎవరన్నారు ఈ మాటను? రామచంద్రస్వామి ముక్తికోపనిషత్తులో ఆంజనేయ స్వామి వారికి చెప్పారు. మాండూక్యం ఏకం ఏవా, మాండూక్యం ఒక్కటే. అలం, అలం అనే పదమునకు సంస్కృతంలో చాలు. ఎవరైనా వడ్డిస్తున్నారు అనుకోండి, అలం అలం అంటే చాలు చాలు. ఏదైనా చెప్పారు, అలం అలం అంటే చాలండి చాలు. అలం, మాండూక్యం ఏకమేవ అలం ముముక్షూణాం విముక్తయే. ముక్తికి ఈ జ్ఞానమే చాలు.
ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అసత్వస్తు అసత్వస్తువుని పుట్టించలేదు, అసత్వస్తు సద్వస్తువుని పుట్టించలేదు, సద్వస్తు సద్వస్తువుని పుట్టించలేదు, సద్వస్తు అసత్వస్తువుని పుట్టించలేదు అని అవి లోతుగా పరిశీలించవలసినటువంటి విషయములు వచ్చే తరగతిలో చూద్దాం. ఈ వాదనల సారాంశం అంతా జగత్తు సృష్టి జరగలేదు, బ్రహ్మము మాత్రమే ఉన్నది, బ్రహ్మమే వస్తువు, పదార్థము. పదార్థం అంటే ఆబ్జెక్ట్ అని కాదు, బ్రహ్మమే ఉన్నది, మిగతాదంతా కూడా దృశ్యం. ఎన్ని ప్రకరణాలు ఉన్నాయి? ఆగమ ప్రకరణము, వైతథ్య ప్రకరణము, అద్వైత ప్రకరణము, అలాత శాంతి ప్రకరణం. ప్రకరణము అనగా చాప్టర్. కొన్ని ఉపనిషత్తులలో వల్లి అంటారు, ఇక్కడ ప్రకరణము అంటున్నారు. ఆగమ ప్రకరణం. ఇంకో దాంట్లో అధ్యాయం అంటారు, ఇక్కడ ఆగమ ప్రకరణం, వైతథ్య ప్రకరణం, అద్వైత ప్రకరణం, అలాత శాంతి ప్రకరణం. జీవబ్రహ్మ ఏకత్వాన్ని నిరూపించేటటువంటి ప్రకరణాన్ని ఆగమ ప్రకరణం. జగన్మిథ్యత్వాన్ని పితథ అంటే ఫాల్స్ అని అర్థం, మిథ్యా అని అర్థం, దాన్ని నిరూపించేది వైతథ్య ప్రకరణం. అద్వైత ప్రకరణం అద్వయ ఆత్మతత్వ నిరూపణం. బ్రహ్మజీవ ఏకత్వం కాదు, ఆత్మజీవ ఏకత్వాన్ని చూపిస్తుంది. అదే బ్రహ్మ అన్న ఆత్మ అన్న ఒకటే. అజ్ఞానజనిత అధ్యాస నిరూపణాన్ని, ఇతర దర్శనాలని కొంచెం మనం లోతుగా చూడడాన్ని అలాత శాంతి ప్రకరణంలో చూస్తాం. దీంట్లో మొత్తం 12 మంత్రాలు, ఉపనిషత్ మంత్రాలు, 215 కారికలు. మొదటి ప్రకరణంలోనే ఈ 12 మంత్రాలు వచ్చేస్తాయి. అంటే ఉపనిషత్ తాలూకా మంత్రాలు 12 మొదటి ప్రకరణంలోనే అయిపోతాయి. 29 కారికలను రాశారు. కారికలు అంటే విశ్లేషణాపూర్వక శ్లోకములు. రెండవ ప్రకరణంలో వైతథ్య ప్రకరణంలో 38 కారికలు, మూడవ ప్రకరణంలో 48 కారికలు, నాలుగవ ప్రకరణంలో 100 కారికలు. అన్నీ కలిసి 215 కారికలు, 12 మంత్రాలు. ప్రజ్ఞానాం సుప్రతానైః స్థిరచర నికర వ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్ నః మాయా సంఖ్యా తురీయం పరమమృతమజం బ్రహ్మయత్తన్నతోస్మి బ్రహ్మయత్తన్నతోస్మి. ఈ శ్లోకాన్ని, దీని తర్వాత ఉన్న మంగళ శ్లోకాన్ని, తరువాత ఉపనిషత్తు యొక్క శాంతి పాఠాన్ని వచ్చే తరగతిలో అంటే మంగళవారం నాడు ఆరంభం చేసుకుందాం. అందరికీ నమస్కారం. స్వస్తి.